ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 వేలం జూలై 5న జరగబోతుంది. ఈసారి డిపిఎల్ ఆక్షన్ చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. వేలం జాబితాలో పలువురు స్టార్ క్రికెటర్ల వారసులు చోటు దక్కించుకున్నారు. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సోదరుడు కుమారుడు ఈ వేలం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 15 ఏళ్ల ఆరివీర్ కోహ్లీ విరాట్ కోహ్లీ అన్నయ్య వికాస్ కోహ్లీ కొడుకు. లెగ్ స్పిన్ బౌలర్గా రాణిస్తున్న ఆరివీర్ కోహ్లీ విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు. ఆరివీర్ కోహ్లీని వేలం జాబితాలో కేటగిరీ సిలో ఉంచారు. గత సీజన్లో ఆరివీర్ కోహ్లీ ఢిల్లీ అండర్-16 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆరివీర్ సెహ్వాగ్ కూడా వేలం జాబితాలో ఉన్నాడు. అతడు కేటగిరీ బిలో చోటు దక్కించుకున్నాడు. ఆరివీర్ సెహ్వాగ్ ఢిల్లీ అండర్-19 జట్టు తరపున ఆడాడు. మేఘాలయపై 297 పరుగులు చేయడంతో ఆరివీర్ సెహ్వాగ్ పేరు మారుమోగింది. వీరేంద్ర సెహ్వాగ్ చిన్న కొడుకు వేదాంత్ సెహ్వాగ్ను కూడా కేటగిరీ బిలో ఉంచారు. వేదాంత్ ఢిల్లీ తరపున అండర్-16 క్రికెట్ మ్యాచ్లు ఆడాడు. ఈసారి ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో మొత్తం 8 జట్లు పాల్గొనబోతున్నాయి. గత సీజన్తో పోలిస్తే ఈసారి డిపిఎల్లో కొత్తగా 2 జట్లు ఎంట్రీ ఇచ్చాయి. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, పురాని ఢిల్లీ 6, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్తో పాటు కొత్త జట్లుగా ఔటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ వచ్చాయి. తొలి సీజన్లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ ఛాంపియన్గా గెలిచింది. ఈ సీజన్లో ప్రియాంష్ ఆర్య పరుగులు వరద పారించాడు. ఆ పెర్ఫార్మెన్స్తోనే ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంష్ పంజాబ్ కింగ్స్కు ఆడాడు. ఐపీఎల్ సీజన్లోనూ తన ఫామ్ కంటిన్యూ చేసి 475 రన్స్తో అదరగొట్టాడు. దీంతో ఢిల్లీ ప్రీమియర్ లీగ్పై మరోసారి అంచనాలు పెరిగాయి.